ప్రైజ్ లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు మరియు అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది రూతు గ్రంథముల నుండి 1వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు దయ చూపినట్లు దేవుడు మీ ఎడల దయ చూపును గాక. చూడండి, మనం ఈ లోకములో ఎదుటి వారి యందు ఏ రీతిగా మనము దయ చూపిస్తామో అదే రీతిగా ప్రభువైన క్రీస్తు యేసు మన మీద కూడా దయ కురిపిస్తాడు. చూడండి, ఇలా మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా మరి పరిశీలించుకోవాలి. అవును, మనం ఒకరి మీద దయ చూపిస్తే దేవుడు మన మీద ఖచ్చితంగా ఆయన దయ చూపిస్తాడు. అంతేకాదు, మన మీదనా అంటే మన కుటుంబం మీద కూడా ఆయన దయ చూపిస్తాడు. మరి ఇలా ప్రతి క్రైస్తవుడైనటువంటి విశ్వాసి కలిగి ఉంటే క్రీస్తు యొక్క మార్గమును మనము అన్వేషించే వారిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి దయ మనము కూడా ఇతరుల మీద చూపించగలము. మరి ఈ రీతిగా ఉందామనుకుంటే ఈ సంవత్సరంలోనైనాను ఈ దినం నుండైనాను మనం ఉందామనుకుంటే అందరం కూడా కళ్ళు వంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడు అయిన నా తండ్రి, ఎంతైనాను నీవు దయగలిగిన దేవుడు ప్రభా, మీరు మా ఎడల చూపుతున్న ఈ దయను బట్టి మేము ఇతరుల ఎడల దయ చూపించగలిగిన వారిగా ఉండగలిగే ఆ కృపను, ఆ యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిపైన కురిపించమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో మమ్మల్ని అందరిని కూడా మేము తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.